ఈరోజు కుంభరాశి వారికి విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవుతారని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి వారికి లేదా ఫ్రీలాన్సర్లకి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. ఆఫీసులో మీ సీనియర్లు మీకు సపోర్టివ్గా ఉంటారు. మీ పని భారాన్ని కూడా తగ్గిస్తారు. ఇక వ్యాపారస్తులు పాత కస్టమర్ల ద్వారా కొత్త ఆర్డర్లు పొందుకోగలుగుతారు. వ్యాపారంలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా వేగం పెంచుకుని లాభాలు కూడా పెరుగుతాయి మీకు. స్త్రీలు మీ ఇంటికి అవసరమైనటువంటి ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్ లాంటివి. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు స్త్రీలు. ఇక విదేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా స్వదేశంలో ఉన్నటువంటి ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. మీ పిల్లల చదువుకి సంబంధించి లేదా కెరీర్ పరంగా విదేశాల్లో గర్వపడేటటువంటి స్థాయికి వెళ్ళే పరిస్థితి మీ పిల్లలకు కనపడుతోంది. సోషల్ మీడియా ద్వారా లేదా యూట్యూబ్ వంటి ప్లాట్ఫారాల ద్వారా అదనపు ఆదాయాన్ని వచ్చేటటువంటి మార్గాలు కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే ఇన్సూరెన్సులు కట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు దాచడానికి కానీ ప్రయత్నం చేస్తారు. అప్పుల విషయంలో వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి అసలు వడ్డీ కూడా తీర్చేసే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే పాత మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో కలిపి లాంగ్ డ్రైవ్కి వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే ఈ ప్రయాణాల్లో మీకు ఉత్సాహము, అలాగే మంచి మంచి జ్ఞాపకాలు ఖచ్చితంగా మిగులుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి సామరస్యంగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతాన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేసేవారికి వీసాలు మంజూరు అవుతాయి. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం చక్కగా వ్యాయామాలు చేయాలి తప్పన చేస్తారు. బయట ఆహారం తినడం మానేయాలి అనే మంచి నిర్ణయం కూడా తీసుకోగలుగుతారు. ప్రేమికులు భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉన్నా కూడా తగ్గుతుంది. ప్రేమికులు భార్యాభర్తలు కూడా శారీరకంగా కలుస్తారు, ఆనందంగా సంతోషంగా ఉంటారు. మనసులో ఉండే బాధలు, కష్టసుఖాలు ఒకరొకరు పంచుకోగలుగుతారు. నూతన గృహం కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తుంది. నూతన వాహనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈరోజు చేసే ప్రతి పని కూడా ఉత్సాహంతో చేస్తారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.